హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు. మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో చాలా హడావుడిగా ఏదేదేదేదో చేసేస్తున్నామని చూస్తున్నారు కదా. మేము చేస్తున్నాము ఎగ్లెస్ కేక్ విత్ కునాఫా అండి. ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలండి? ఆల్ పర్పస్ ఫ్లోర్, మైదా, బటర్, మిల్క్, కర్డ్, షుగర్, పౌడర్డ్ షుగర్ అండ్ కార్న్ ఫ్లోర్ కొంచెం, ఇంకా బేకింగ్ పౌడర్, బేకింగ్ సాల్ట్, ఆయిల్ అంటే గునాఫాకి కావాల్సిన సేమియా, ఇది పిస్తా, మిల్క్ మేడ్. దట్స్ ఆల్ అండి. ఇది నా సజెషన్ ఏంటంటేనండి, సైలాస్ కిచెన్ లోకి వెళ్ళి ఫుల్ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఒక బౌల్లోకి మైదా తీసుకోండి, ఒక 1.5 కప్ మైదా. అండ్ దెన్ షుగర్ కూడా ఒక 1 కప్ షుగరు, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. జల్లి గిన్నెలో కానీ జల్లెడలో కానేసి మంచిగా ఇట్లా జల్లెడ పట్టండి ఒక గిన్నెలోకి. దానివల్ల మనకి ఉండలు అవి లేకుండా వేస్టేజ్ అంతా వెళ్ళిపోతుంది. మొత్తం ఫ్లోర్స్ అన్నీ కూడా కలుస్తాయి అన్నమాట. పిండ్లన్నీ కలిసి ఒక ఫ్లవర్ లాగా రెడీ అవుతుంది. ఆ తర్వాత ఇంకొక బౌల్లోకి ఒక 75 ml ఆఫ్ మిల్క్, 35 to 40 ml ఆఫ్ కర్డ్, ఒక 1 టేబుల్ స్పూన్ బటరు, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఇది 1/4 కప్ అనమాట టోటల్ వచ్చి. ఇదంతా వేసుకొని వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసి మంచిగా కలపండి. కలిపి ఇదంతా మిక్స్ అయిందని మీరు నమ్మిన తర్వాత, అది కూడా వితౌట్ లంప్స్, మనం జల్ల పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇందులో కలపండి. కలిపి బాగా 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 కలిపి ఉండలు లేకుండా చూసుకొని, ఇప్పుడు మన కేక్ పాన్ రెడీ చేసుకుందాము. దీనిలోకి బటర్తో గ్రీస్ చేయండి, బటర్ పేపర్ వేయండి. అండ్ దెన్ దాని మీద బటర్ పేపర్ మీద కూడా బటర్ పోయండి. పోసిన తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్లో జస్ట్ మనం బేక్ చేసే ఒక 1 minute ముందు ఇదిగోండి ఇట్లా ఒక ఈనో ప్యాకెట్ వేసుకోండి. దాని మీద ఒక 10-15 ml మిల్క్ వేసుకొని కొంచెం కలపండి. అప్పుడు మనకేంటంటే కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. దెన్ దాన్ని మొత్తము మన కేక్ పాన్లోకి వేసేసి కొంచెం ట్యాప్ చేయండి ఇట్లా పైకి కిందకి. దానివల్ల ఏమవుతుందంటే కేక్ మధ్యలో మనకి ఎలాంటి ఎయిర్ బబుల్స్ రాకుండా ఉంటాయి. సో ఇప్పుడు ఈ కేక్ని తీసుకెళ్ళి ఓటీజీలో కానీ అవెన్లో కానీ మీ ఇష్టమైన చోట పెట్టేసేయండి. పెట్టి 30 to 35 minutes ఈ బేకింగ్ ప్రాసెస్ కూడా 180 degrees టెంపరేచర్ మీద పెట్టండి. మధ్యలో బేక్ ఆప్షన్ తీసుకోండి, కిందేమో 30 minutes పెట్టండి, సరిపోతుంది. ఒకసారి చెక్ చేసుకున్నాక ఇంకొక 5 minutes ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీరు. సో మన కేక్ రెడీ అయిపోయిందండి. ఈ కేక్ని ఏం చేస్తారంటే ముందు ఒక పక్కకు పెట్టేసి ఒక 10 నిమిషాలు ఇట్లా టవల్ కప్పి చల్లారనివ్వండి. సో ఈలోపు ఈ కేక్ అన్నీ అయ్యేలోపు మనం పొయ్యి మీద చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి, రండి. ముందు ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. అందులోంచి కొంచెం మిల్క్ పక్కన ఇంకొక బౌల్లోకి తీసుకున్నాను. ఈ మిల్క్ని కాగబెడతా ఈ పక్కన తీసుకున్న బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా ఉండలు లేకుండా కలిపేసుకున్నాను అనమాట. ఈలోపు పాలులోకి కొంచెం పొంగొచ్చిన తర్వాత షుగర్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసి, షుగర్ కరిగింది అనుకున్న తర్వాత ఈ కార్న్ ఫ్లోర్ కలిపిన మిక్స్చర్ ఉంది కదా, అది బాయిలింగ్ మిల్క్లో వేసి బాగా కలిపేశాను. ఒక 3 to 4 minutes దాన్ని ఉడకనిచ్చాను. ఇదిగోండి ఇట్లా పుడ్డింగ్ లాగా అయింది మనకి. మిల్క్ పుడ్డింగ్ అనుకుందాం దీన్ని కాసేపు మనము. దీన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టుకొని దాంట్లో ఒక 35 to 40 grams చీజ్ కూడా ముక్కలు కట్ చేసుకొని కలపండి. చీజ్ మొత్తం ఈ మిల్క్ పుడ్డింగ్ లో మిక్స్ అయిపోవాలన్నమాట. దీన్ని బాగా కలిపిన తర్వాత దీనికి ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. అది కొంచెం చల్లారుతుంది, ఈ లోపు గట్టి పడుతుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 1 కప్పు పిస్తాని మంచిగా ఫ్రై చేయండి. ఇది కూడా 3 to 4 minutes పడుతుంది. తర్వాత క్లాత్ మీద వేసుకొని కొంచెం పైన పొట్టంతా తీసేయండి. తీసేసి ఆ పిస్తా గింజల్ని మిక్సీలో వేసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసి జస్ట్ బాగా మెత్తగా పౌడర్లా చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. మన పిస్తా పౌడర్ రెడీగా ఉంది. ఇప్పుడు అదే పాన్లో ఏం చేస్తారంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, పేనీలు ఉన్నాయి కదా అవి ఒక 100 grams మంచిగా స్లో ఫ్లేమ్ మీద మెల్లగా డీప్ ఫ్రై చేసేసి అది కూడా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మన పిస్తా షుగర్ పౌడర్ ఉన్న బౌల్ తీసుకున్నారు కదా, దాంట్లోకి ఒక 150 grams మిల్క్ మేడ్ వేసుకొని కొంచెం కలుపుకుంటా ఈ కన్సిస్టెన్సీని కొంచెం లూజ్ చేయడానికి కొన్ని పాలు కూడా పోయండి. మేబీ 2 to 3 టేబుల్ స్పూన్స్, పావు కప్ అట్లా పట్టచ్చు. మంచిగా కలపండి సో దట్ అది ఆ పిస్తా స్వీట్ అనేది బాగా వచ్చేటట్టు. మిల్క్ మేడ్ యాడ్ చేసాం కదా, కొంచెం టఫ్ ఉంటుంది కలవటానికి. సో కలిపి పక్కకు పెట్టుకోండి. సో కేక్లోకి కావాల్సిన షుగర్ వాటర్ అండి, కొన్ని ఒక 150 to 200 ml వాటర్ తీసుకున్నాను. అందులోకి ఒక 2.5-3 teaspoons షుగర్. మీరు ఎంత షుగర్ తింటారో అంత షుగర్ వేసుకోండి. మీకు కేక్ ఒకవేళ లైట్గా వేడిగా ఉందనిపిస్తే కూలింగ్ ఎఫెక్ట్ కోసం 2 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. సో మన అది కూడా రెడీ. ఈ విప్పింగ్ క్రీమ్ ఇప్పుడు దీన్ని బీట్ చేద్దాము. విప్పింగ్ క్రీమ్ ఒక 2 cups తీసుకొని దీన్ని బాగా బ్లెండ్ చేస్తే ఒక 4 to 5 minutes ఇదిగోండి ఇట్లా మంచిగా పొంగి బాగా వచ్చింది. సో ఈ విప్పింగ్ క్రీమ్ని మనం ఆ పిస్తా దాంట్లో యాడ్ చేసాం అనమాట ఇందాక. ఫైనల్లీ కేక్ వచ్చేసింది. దీన్ని మంచిగా 2 pieces చేసుకొని ఇదిగోండి ఇట్లాంటి టర్న్ టేబుల్ మీద మంచిగా బేస్ పేపర్ ఒకటి పెట్టుకోండి, బేస్ కార్డ్ ఒకటి పెట్టుకొని దాని మీద కొంచెం క్రీమ్ రాసుకొని మనం తయారు చేసిన కేక్ని టర్న్ చేసి దాని మీద మెల్లగా ఇవన్నీ అప్లై చేయండి.
మిల్క్ పుడ్డింగ్ కార్న్ఫ్లోర్ మిక్స్చర్ ఉంది కదా, దాన్ని కొంచెం అప్లై చేస్తున్నాము. ఇట్లాంటి పేపర్లో మనం ఫోల్డ్ చేసుకొని గ్లాస్లో పేపర్ పెట్టుకొని దాంట్లో వేసుకుంటే అప్లై చేయడం ఈజీ అవుతుంది. అప్లై చేసే ముందు వెనకాల కొంచెం కట్ చేసుకొని దీని మీద ఇట్లాగా ముందు మిల్క్ పుడ్డింగ్ అప్లై చేయండి. సో కేక్ నైఫ్ ఒకటి తీసుకొని దాంతోనే ఒకసారి మనం కింద తిప్పుకుంటా టర్న్ టేబుల్ని తిప్పుకుంటా ఒకసారి అప్లై చేస్తే మనకి ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ తర్వాత మన పిస్తా మిక్స్చర్ని అప్లై చేయండి సేమ్ పద్ధతిలో. అండ్ ఫైనల్లీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పేనీల్ని పెట్టండి. మళ్ళీ ఇంకొక లేయర్ కూడా యాడ్ చేసి సేమ్ రిపీట్ చేయండి. ఫస్ట్ ఏమో మన మిల్క్ పుడ్డింగ్, ఈ మిల్క్ పుడ్డింగ్లోనే మనం కొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసాం, గుర్తుందా? అది ఉంది కాబట్టి విప్పింగ్ క్రీమ్ మధ్యలో పెట్టట్లేము. సో విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసిన మిల్క్ పుడ్డింగ్ అండ్ దెన్ పిస్తా మిక్స్చర్ అండ్ దెన్ పేనీలు అన్ని పెట్టిన తర్వాత కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఆ తర్వాత తీసి ఫైనల్ టచ్ కింద మనం విప్పింగ్ క్రీమ్ని మంచిగా అప్లై చేసుకుంటా పైన ఇట్లాగా మన ఇష్టమైన రీతిలో డెకరేట్ చేసుకుంటే అదిరిపోయే ఎగ్లెస్ కునాఫా కేక్ రెడీ.